నేను ఎవరిని కలిసినా, ఎవరితో మాట్లాడినా, ఏ పరిస్థితుల్లో నేను ఉంచబడినా, నా ఆలోచనలు, మాటలు, భావాలు, పనుల ద్వారా ఎదుటి వ్యక్తి యొక్క ఆత్మ ఉన్నతికై ఉండాలి అనుకుందాం. మనం ఎవరిని కలుస్తున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, అది అవతల యొక్క వారి యొక్క ఆత్మ ఎదుగుదలకై ఉండాలి అనుకుందాం. అలాగే మనల్ని ఎవరు కలుస్తూ ఉన్నా కూడా మన ఆత్మ ఎదుగుదలకు, మన ఆత్మస్థితిలో మనం ఉండటానికి ఆ యొక్క సందర్భం, ప్రతి సందర్భం ఉండాలి అనుకుందాం. మన అంతిమ లక్ష్యాన్ని మనం చూస్తూ ఉండాలి ఎప్పుడు. ప్రతి పనిలోనూ, ప్రతి భావాల్లోనూ, ప్రతి ఆలోచనల్లోనూ మన ఆత్మ ఎదుగుదల గురించి ఉన్న లక్ష్యం ఏదైతే ఉందో అదే అంతిమ లక్ష్యం. ఓకే, నెమ్మదిగా రెండు చేతులు ఓపెన్ చేసి కళ్ళ మీద ఉంచుకోండి. 5 4 3 2 1 0. చేతులను తీసి నెమ్మది కళ్ళని ఓపెన్ చేయండి. గట్టిగా క్లాప్స్ కొడదాం. మీరు ఫీల్ అవుతారు కదా. మీరు ఏదైనా పని చేయాలి, మీకు కొత్త పని అప్పచెప్పాము. ఇప్పుడు ఈ కొత్త పని చేయాలని చెప్పాము. ఒక కొత్త మీరు ఏం చెప్తాను, మీరు వచ్చి మైకులో మాట్లాడాలని చెప్పాను నేను. మీరు స్టేజ్ మీదకి వచ్చి మైకులో మాట్లాడాలి అన్నప్పుడు మీ లోపల అనుభూతి చెందుతారు కదా. నేను మాట్లాడలేను, నా వల్ల కాదు, నాకు భయం, ఏమైనా అనుకుంటారేమో, ఇవన్నీ మీ లోపల ఫీలింగ్ జరుగుతూ ఉంటుంది కదా. ఇంతకుముందు బయట వాళ్ళ ద్వారా మీలో ఏర్పడిన నమోదులు ఇవన్నీ. మీరు వాటికి లోపల నుంచి ఏదైతే ఆ ఫీలింగ్స్ వస్తున్నాయో వాటి పట్ల మీరు ప్రేమగా ఉండాలి.